కృష్ణా జిల్లా గన్నవరం నేత వల్లభనేని వంశీ కుమార్తె లక్ష్మీ వసుంధర వల్లభనేని భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం సాధించింది. చిన్నప్పటి నుంచే భరతనాట్యంపై మక్కువ పెంచుకున్న వసుంధర తల్లిదండ్రులు వల్లభనేని వంశీ పంకజశ్రీ ప్రోత్సాహంతో భరతనాట్యంలో పూర్తి స్థాయి శిక్షణ తీసుకుంది. ప్రముఖ భరతనాట్య కళాకారిణి శిక్షకురాలైన శ్రీమతి భాగవతుల సౌమ్య ఆధ్వర్యంలో లక్ష్మీ వసుంధర భరతనాట్య సాధన ప్రారంభించింది. అనతి కాలంలోనే మంచి ప్రావీణ్యం సాధించిన ఆమె అరంగేట్ర కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు. లక్ష్మీ వసుంధర భరతనాట్య అరంగేట్రం తిలకించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వసుంధర చేసిన వివిధ రకాల ఘట్టాలు స్మరణకు తెస్తూ నర్తించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అందం, అభినయం, మేలవింపుతో చూడముచ్చటగా వసుంధర చేసిన భరతనాట్యం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. తమ కుమార్తె చిన్న వయసులోనే భరతనాట్యంలో రాణించిన తీరు చూసి వల్లభనేని వంశీ దంపతులు మురిసిపోయారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ భరతనాట్యం శిక్షకురాలు, నంది అవార్డు గ్రహీత శ్రీమతి ఇందిరా హేమ, అన్విత గ్రూప్ చైర్మన్ బొప్పన అచ్యుతరావు, ప్రముఖ సినీ నిర్మాత నల్లమల్ బుజ్జి, మాజీ మంత్రి కొడాల నాని తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లక్ష్మీ వసుంధర ప్రతిభతో తుమ్మలపల్లి కళాక్షేత్రం కరత్వాల ధ్వనులతో మారుమోగిపోయింది. Let's